నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జహీదా బేగం, ప్రెసిడెంట్ రవికుమార్ కమిటీ ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీగా బాలసస్వామి, అచ్చంపేట నియోజకవర్గ అధ్యక్షులుగా కాసోజు సహజానందాచార్యులను నియమించి వారికి నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు అందజేశారు. నా పేరు బి స్వామి, మాది వచ్చేసి అచ్చంపేట, నాగర్ జిల్లా అచ్చంపేట హెచ్డిఎఫ్సి బ్యాంక్లో నాకు ఒక బ్యాంక్ లోన్ ఇస్తానని బ్యాంకు యాజమాన్యం వాళ్ళు రెండు ఒకటేసారి వృత్తిరీత్యా మరియు హౌసింగ్ లోన్ టేక్ ఓవర్ కొరకు లోన్ కొరకు అని నన్ను లాగిన్ చేసి డబ్బులు వసూలు చేశారు నా దగ్గర. ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ఇస్తామని ఇవ్వకపోవడంతో నేను కన్జ్యూమర్ ఫోరం నియోజకవర్గ ప్రెసిడెంట్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. నాకు న్యాయం చేసి డబ్బులతో పాటు నష్టపరిహారం బ్యాంక్ పోయి నాకు మేనేజర్కు చెప్పుకున్నందుకు ఆ బ్యాంక్ మేనేజర్ మళ్ళీ నన్ను కన్జ్యూమర్గా చేయకుండా కస్టమర్ ఇబ్బంది ఏదో తెలుసుకోకుండా నా మీద నేను రివర్స్ చేసి నన్ను ఏం చేసుకోపో, నీకు డబ్బులు రావు, ఏది రావు, ఎవరికైనా కంప్లైంట్ చేసుకొని నన్ను అనడంతో నాకు ఎక్కడ చెప్పుకోలే విధి కాక కన్జ్యూమర్ ఫోరం అనేది ఒకటి ఉన్నది. అందులో నాకు అందరికీ న్యాయం జరుగుతుంది. నాకు ఒక న్యాయం జరిగి నాకు నష్టపరిహారంతో పాటు బ్యాంక్ మేనేజర్తో కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితిలో కమిటీలు వేయడం స్టార్ట్ అయింది. సో నాగర్ కర్నూలు జిల్లా నుండి అచ్చంపేట నియోజకవర్గంలో నేడు ఈ యొక్క కమిటీ ఆరంభించాం. ఈ కమిటీలో ఆల్రెడీ ప్రెసిడెంట్ మరియు జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లు కూడా అపాయింట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు జనరల్ సెక్రటరీగా అచ్చంపేట జనరల్ సెక్రటరీగా శంభు శేఖర్ గారు అపాయింట్ చేయడం జరిగింది. సో వీరు దాదాపుగా 24 ఏళ్ళ వరకు నుంచి ఈ యొక్క మీడియా రంగంలో అనుభవం ఉన్న కారణంగా వారిని కూడా ఈ యొక్క వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితిలో జాయిన్ కావడం జరిగింది. వారి యొక్క సర్వీసెస్ కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశం మరియు వారి నుంచి ఏ యొక్క అవినీతి